అందరికీ నమస్కారం. నేను మీ గంటి ఉష. నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కృతజ్ఞతలు, శుభాభినందనలు. మనం కార్తీక పురాణాన్ని చెప్పుకుంటున్నాం, సంస్మరించుకుంటున్నాం. మీరందరూ నాకన్నా కూడా చాలా ఓపిక, తెలివి, భక్తి ఉన్నవారు. కేవలం నాకు ఇది అందుబాటులో ఉంది కాబట్టి ఈ విశేషాలు నేను అంటే చదివి మనం మీకు వినిపించడం వలన మీకు తెలియదని కాదు, సత్సంగం జరుగుతుంది. సత్సంగం ఎన్నో సత్కార్యాలకు, సత్సంకల్పాలకు పునాది అవుతుంది అన్న ఒక్క సంకల్పంతో ఈ కార్తీక మాస పురాణాన్ని మనం పఠించుకుంటున్నాం. కాబట్టి ఈ వీడియోని మీరు పూర్తిగా చివరిదాకా చూసి లైక్ చేసి మంచి అభిప్రాయాలను కామెంట్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ప్రార్థిస్తూ మనం 5వ రోజు పురాణ పఠనం గురించి మనం దానిలోకి వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా దివ్యమైన రోజండి. కార్తీక మాసం ఏ పని మనం సంకల్పించినా కూడా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చేస్తూ ఉంటాం కదా. అయితే ఇందులో మనకి ముఖ్యంగా స్నానం చెప్పారు, అలాగే దీపదానం గురించి, దీపాలు వెలిగించడం గురించి ఎన్న విశేషం చెప్పారు. తర్వాత ఈ రోజున 5వ రోజు ఉన్న అధ్యాయంలో ఏం చెప్తున్నారు అనంటే, పురాణ పఠనం కానీ లేదా భగవద్గీత పారాయణ కానీ, భగవద్గీత పారాయణ మొత్తం చేయలేనండి, అన్ని శ్లోకాలు చేయలేనండి అంటే పోనీ ఒక అధ్యాయం చేయండి. అయ్యో అధ్యాయం కూడా పూర్తిగా చేయలేనంత సమయం అండి, పోనీ వద్దు, ఒక శ్లోకం పారాయణ చేయి. అయ్యో ఒక శ్లోకం కూడా చదివేంత రాలేదండి, పోనీ ఒక్క పదం కూడా చెయ్యి. అది ఏదైనా విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ కూర్చుని చేసినంత మాత్రం చేత పాప విముక్తులయ్యి హరి సాన్నిధ్యాన్ని పొందుతారని, హరితో కలిసి సుఖవంతమైనటువంటి కాలాన్ని గడుపుతారని చెప్పి పురాణంలో చెప్పబడి ఉంది. అంతేకాకుండా కార్తీక మాసంలో తెల్లనివి నల్లనివి అయిన అవిసి పువ్వులు, కరవీర పుష్పాలు అంటే గన్నేరు పుష్పాలు, తులసీ దళాలు, తులసీ దళాలకే తూగుతారు అన్నట్టుగా మనకి కృష్ణ తులాభారంలో చెప్పారు చూడండి. ఆహా, భక్త సులభుడు ఆ లక్ష్మీనారాయణుడు కదా. సో కృష్ణ పరమాత్ముడు తులసీ దళంతోనే తూగాడు. అలాగా తులసీ దళాలతో పూజ, హరిని పూజిస్తే విశేషమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలని పొందుతారని చెప్పేసి మనకి ఈ పురాణంలో చెప్తున్నారు. అయితే ప్రత్యేకించి భగవద్గీతలో చదవగలిగితే విభూతి విశ్వరూప సందర్శనాధ్యాయాలను గనక హరిసన్నిధిలో పారాయణ చేసే వాళ్ళకి సాక్షాత్తు వైకుంఠమే ప్రాప్తిస్తుంది అని చెప్తున్నారు. అయితే ఇంతే కాకుండా కార్తీక మాసంలో మరొకటి ముఖ్యమైన పని ఉందండి. శుక్లపక్షంలో మన భోజనాలు చేయమని చెప్పారు. మన భోజనము అంటే ఏంటి? ఇప్పుడు అంటే చాలా రకాల తోటలు ఉన్నాయి, కానీ ఒకప్పుడండి తోటకి కూడా శంకుస్థాపన చేసి శాస్త్ర ప్రకారం ఆ తోటలో ఉండాల్సిన వృక్షాలు ఏవో వాటిని పెట్టేవారు. అంటే ఇందులో కొన్ని ప్రముఖమైనటువంటి ఔషధీయుక్తమైనటువంటి ఫల పుష్పాదులను ఇచ్చేటటువంటి వృక్షాలని పెంచేవారు. దానిలో అక్కడ వనభోజనం చేయమన్నారు. ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని పెట్టి దానికి అభిషేకం చేసి అందరూ కలిసి పూజ చేసుకుని అందరూ అక్కడ కలిసి వండుకోవడం కానీ, లేదా ఇళ్ళ దగ్గర వండుకొని తెచ్చుకున్నది అక్కడ పెట్టుకుని కానీ అందరితో బంధుమిత్రులతో కూడి, స్నేహితులతో కూడి వనభోజనాన్ని చేయడం వలన కూడా ఎంతో శుభ ఫలితాలను పొందుతారని చెప్పారు. వనభోజనాలలో ముఖ్యంగా వనంలో ఈ విధమైనటువంటి వనాలలో కూర్చుని భోజనం చేయడం వల్ల ఏం జరుగుతుంది అని అంటే, ఔషధీయుక్తమైనటువంటి ఆ గాలిలో కూర్చుంటాం కాబట్టి మనం పొల్యూషన్ లేకుండా ఉంటుందని, ఆ ఔషధీభూతమైనటువంటి వాటి దగ్గర ఉండేటటువంటి ఓరా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి, ఆరోగ్యానికి అని చెప్పబడేందుకు కూడా ఒక
కారణం కావచ్చు వనభోజనాలు చేయడం. సరే, అయితే వనభోజనాలు చేయడం అంటే వనభోజనం చేయడం, ఈ భగవద్గీత పారాయణ చేయడం, లేదంటే ఆ పురాణ పఠనం చేయడం అన్న వాటి గురించి చెప్పినప్పుడు, దీనికి ఆ విధంగా ముక్తి పొందిన విముక్తి పొందిన వారు ఎవరైనా ఉన్నారా అని జనక మహారాజు వశిష్ఠుల వారిని అడిగితే, వశిష్ఠుల వారు చెప్తున్నారు చూడండి. అక్కడ దేవశర్మ అనేటువంటి ఇవన్నీ కూడా ఎక్కువగా కార్తీక పురాణంలో ఎక్కువగా మనకి కావేరీ నదీ తీరం, ఆ తీరాన జరిగినటువంటి ఈ కథలు మనకి తెలుస్తూ ఉంటాయి. ఈ కావేరీ నది తీరా ప్రాంతంలోనే దేవశర్మ అనేటటువంటి ఒక బ్రాహ్మణు విప్రోత్తముడు ఉండేవాడు. ఆయన అనుష్ఠానపరుడై ఉండి తన ధర్మాలని తను నిర్వర్తిస్తూ ఉండేవాడు. అలాంటిది అతనికి ఒక కొడుకు. ఆ కొడుకు ఎప్పుడూ కూడా ఆచారాన్ని పాటించకుండా దురాచారపరుడై ఉండేవాడు, దుర్మార్గాన్ని అవలంబించేవాడు. అలాంటప్పుడు తండ్రికి బాధ కలుగుతుంది కదా, నువ్వు చేస్తున్న పాపాలు ఎప్పుడైనా నిన్ను ఇబ్బంది పెడతాయి, కాబట్టి నీకు ఒక ఉపాయం చెప్తాను అని కార్తీక మాసంలో ప్రాతస్నానం చేసి సాయంకాలం హరిసన్నిధిలో దీపాలు వెలిగించి, అంతేకాకుండా నువ్వు పురాణ పఠనం విను అని చెప్పారు. చెప్పినందుకు తండ్రిని దూషించి ఇలాంటివి నేను చెయ్యనని ధిక్కరించి వెళ్ళిపోతూ ఉంటే, ఆ తండ్రి ఆ పిల్లవాడికి ఒక అరణ్యంలో చెట్టు తొర్రలో ఎలుకవై పడి ఉండు అని అతనికి శాపవాక్కు విడిచిపెట్టాడు. ఆ పిల్లవాడు ఎలుకైపోయి ఒక గజారణ్యంలో ఒక వృక్షం తొర్రలో ఉండేవాడు. అలాగా ఎప్పుడైతే శాపగ్రస్తుడయ్యాడో తండ్రిని బతిమాలాడు, నా శాప విమోచనం ఎప్పుడు కలుగుతుంది అని. అంటే ఎప్పుడైతే నువ్వు కార్తీక పురాణం మహత్యాన్ని వింటావో, కార్తీక మహత్యాన్ని నువ్వు ఎప్పుడైతే వింటావో ఆ రోజున నీకు శాప విముక్తి కలుగుతుందని చెప్పాడు. ఇలా ఉండగా ఆ ఎలుకగా అతను జీవితాన్ని గడుపుతున్నాడు. ఒక రోజున ఇతని పుణ్యవశాన విశ్వామిత్ర మునీశ్వరుడు శిష్యులతో కలిసి ఆ అరణ్యానికి వచ్చి అక్కడ తన ధర్మనిష్ట ఏవైతే ఉందో ఆ పనులు పూర్తి చేసుకుని ఆ వృక్షం మొదట కూర్చుని తన శిష్యులకి, అది కార్తీక మాసం అవడం వలన కార్తీక మాస మహత్యం గురించి, పురాణ మహత్యం గురించి, కార్తీక వ్రత మహత్యం గురించి చెప్తున్నారు. ఈ చెబుతున్నప్పుడు ఏమైంది, ఆ చెట్టు పైన ఉన్నటువంటి ఆ తొర్రలో ఉన్నటువంటి ఎలుక, ఈ బ్రాహ్మణ కుమారుడు ఉన్నాడు కదా, అతను విన్నాడు. విన్న వెంటనే అతనికి ఆ ఎలుక రూపం పోయి విప్రుడై తిరిగి కనిపించాడు. విశ్వామిత్ర మహర్షి ఆశ్చర్యపోయారు. అంటే ఇలా నా తండ్రి ఆ శాపం పెట్టారు, ఈనాడు నాకు ఆ శాప విముక్తి కలిగింది అని చెప్పి విశ్వామిత్రుల వారికి కృతజ్ఞత తెలియజేసుకుని అతడు తన తండ్రి వెళ్ళి కలుసుకున్నాడు. ఆ తర్వాత నుంచి ఆ జన్మాంతము తను కార్తీక మాస వ్రతాన్ని అవలంబింపచేస్తూ తన శేష జీవితాన్ని గడుపుకున్నాడు. అయితే వీళ్ళు పురాణం చెప్పుకునే లోపల ఒక కిరాతుడు వేట నిమిత్తం అక్కడికి వచ్చాడు. వచ్చి వీళ్ళని చంపుదాం అనుకున్నాడు, విశ్వామిత్రుల వారిని, అక్కడ శిష్యులని. కానీ విశ్వామిత్రుల వారి దర్శనం అయ్యేప్పటికే తనలో జ్ఞానం ఉదయించింది. తనకుండే రాక్షసత్వం నశించి అతనికి ప్రణమిల్లి ఆయన గురించి మంచి విషయాలు, కార్తీక స్నానాది, దీపాది ఇత్యాది ఉత్కృష్టమైనటువంటి పనులని తెలుసుకుని వాటిని ఆచరించి తను కూడా హరి సాన్నిధ్యాన్ని పొందాడు అని చెప్తున్నారు. ఇది మనకి 5వ రోజు పారాయణలో, అంటే కార్తీక మాసం వ్రత మహత్యాలు కార్తీక పురాణంలో తెలియచెప్పబడినటువంటి విశేషం. ఇందులో నాకు తోచింది ఒక సూచన. కార్తీక మాసం అంతా కూడా దీపాలకి ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఈ దీపాలు వెలిగించేటప్పుడు భక్తి ఎంత ముఖ్యమో అప్రమత్తత కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే భక్తితో ఉన్నప్పుడు దీపం ఎట్టు పెడుతున్నాము అన్నది ఒక్క పిసరు జాగ్రత్తగా చూసుకుంటూ అప్రమత్తులై ఉండండి. దీపాలు వెలిగించేటప్పుడు అన్నీ కాటన్వి, అంటే నూలు వస్త్రాలు ధరించండి. పట్టు వస్త్రాలు కానీ సిల్క్ వస్త్రాలు కానీ ధరించి మాత్రం
దీపాల దగ్గర దీపాలు పెట్టడం కానీ చేయకండి. ఎందుకంటే ప్రమాదాన్ని మనం తప్పించుకోవడానికి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే దీపం పెడితే ఎంత అందంగా ఉంటుందో, అప్రమత్తత లేకపోతే అదే ప్రాణాలు తీస్తుంది. కాబట్టి కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించే వాళ్ళు జాగ్రత్తగా చేద్దాం, జాగ్రత్తగా దీపాలు వెలిగిద్దాం. అందరూ సురక్షితంగా, భద్రంగా, శాంతంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను.